ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, ఇది చూడు. ఏంటది? ఇది విషం 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 విషం. నువ్వు పెళ్లి ఒప్పుకోలేదంటే ఇది తాగేస్తాను. సీనయ్య, ముందు తీసి. అత్తయ్య, ఆద్య, సీరియస్గా సిన్సియర్గా చెప్తున్నాను. ఈ ముహూర్తానికి మన ఇద్దరికి పెళ్లి జరగాలి. అలా జరుగుతున్న మరుక్షణం ఈ విషయం తాకి చేస్తాం. నువ్వు ఒప్పుకోలేదంటే పెళ్లి పందిరే నా చావు పందిరే అవుతుంది. ఇది మొదటిసారి అయితే నమ్మేదాన్నేమో. ఇలాగే ఆ రోజు ఎక్కడో టూర్లో ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి నీతోనే బ్రతుకు లేదంటే చస్తాను అన్నావు. నమ్మాను, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు నాతోనే జీవితం అన్న నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటేనే భయపడ్డావు. నాతో కలిసి బ్రతికే వద్దనుకున్నావు. అందులో ఏది నిజం? ఆ రోజు కావాలి, కలిసి బ్రతకాలి అనుకోవడమా? ఈ రోజు వద్దు, కలిసి బ్రతకలేమని మరొకరితో కలిసి బ్రతకాలని పెళ్లికి రెడీ కావడమా? ఏది నిజం? అదా ఇదా? అప్పుడు నువ్వే, ఇప్పుడు నువ్వే, మాటిచ్చింది నువ్వే, మనసు మార్చుకున్నది నువ్వే. నేనలా మారలేను శ్రీను. మారాలి మారాలి. నచ్చిన మనిషి కోసం ఇష్టాల్ని మార్చుకుంటాం, ఇంటి పేరుని మార్చుకుంటాం. అలాంటప్పుడు నిర్ణయాన్ని మార్చుకోలేవా? పెద్దమ్మా, మాట్లాడకో ఆద్య. మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది, నేనే చేస్తున్నాను. అది ఎలా పెద్దమ్మా? బలవంతంగా మా పెళ్లి చేస్తావా? చూడాద్య, వీడంటే నీకు ప్రేమ లేదంటే నేనేం చేయలేను. కానీ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది. ఎవరో పెట్టిన పరీక్షలకి భయపడి పెళ్ళొద్దు అనుకుంటున్నారు. అందుకే మీ పెళ్లి చేసి ఆ భయాన్ని దూరం చేస్తాను. ఆద్య, ఈ పెళ్లి జరుగుతుంది, అది నీతోనే జరుగుతుంది. నీకు సర్ది చెప్పుకోవడానికి, సంజయ్షీలు ఇచ్చుకోవడానికి నేను సీనుని కాదు. నీకు ఏది మంచో ఏది చెడో తెలిసినా అమ్మని పెద్దమ్మని తొందరగా తయారవు. సీను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.